అనంతమైన ఈ సృష్టిలో సమస్త జీవరాశికి ప్రాణాధారం తేజస్సు, వెలుగుకు ప్రతీకగా నిలిచే సూర్యభగవానుడి జన్మవృత్తాంతం అత్యంత విశిష్టమైనది. పురాణాల ప్రకారం సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, ముక్కోటి దేవతలలో ఒకరు, సమస్త లోకాలను తన తేజస్సుతో వెలిగించేవాడు. మరి ఆ తేజోమయుడు ఎలా జన్మించాడు? కశ్యప ప్రజాపతి వంశంలో ఆయన ఎలా అవతరించాడు? తెలుసుకుందాం. పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకరైన దక్ష ప్రజాపతికి అనేకమంది కుమార్తెలు. వారిలో ముఖ్యమైనవారు దితి మరియు అదితి. ఈ ఇద్దరు సోదరిమణులను గొప్ప తపోశాలి, శక్తివంతమైన కశ్యప మహర్షి వివాహం చేసుకున్నారు. కశ్యపుడి తపోశక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం అపారమైనవి. అదితిదేవి తన పతి కశ్యప మహర్షి సేవలో నిమగ్నమై నిరంతరం భక్తిశ్రద్ధలతో ఉండేది. ఆమె భక్తికి ప్రసన్నుడైన కశ్యపుడు ఆమెకు ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు అదితి, నాథా, నాకు మీవంటి తేజస్సుగల పుత్రులు కావాలి, సమస్త లోకాలను రక్షించగల శక్తివంతమైన సంతానం కావాలి అని కోరింది. అదితి కోరిక విని కశ్యప మహర్షి ప్రసన్నుడయ్యారు. వారి తపోశక్తి ఫలితంగా అదితి గర్భం దాల్చింది. ఆమెకు ఇంద్రుడు, విష్ణువు, వామనుడిగా అగ్ని, వరుణుడు మొదలైన తేజోవంతులైన దేవతలు జన్మించారు. వీరందరూ అదితిపుత్రులు కాబట్టి ఆదిత్యులుగా ప్రసిద్ధి చెందారు. అదే సమయంలో అదితి సోదరి దితికి కూడా కశ్యపుడి ద్వారానే పుత్రులు కలిగారు. వారే బలవంతులు, ఉద్దండులైన దైత్యులు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు మొదలైనవారు. దేవతలకు, దైత్యులకు మధ్య నిరంతరం ఆధిపత్యపోరు సాగేది. ఈ యుద్ధాలలో తరచుగా దైత్యులు విజయం సాధించి దేవతలను ఓడించి వారి అధికారాన్ని మరియు స్వర్గలోకాన్ని కూడా లాక్కునేవారు. ఒకానొక సమయంలో దైత్యుల బలం పెచ్చుమీరింది. దేవతలు అనాథలుగా, నిస్సహాయులుగా మిగిలిపోయారు. తన పుత్రులు, దేవతలు పడిన బాధను చూసిన అదితిదేవి ఎంతో దుఃఖించింది. ఆమె కశ్యప మహర్షి వద్దకు వెళ్లి కన్నీళ్లతో తన ఆవేదనను వెళ్లగక్కింది. నాథా, దైత్యుల ఆగడాలు పెచ్చుమీరిపోయాయి, దేవతలు తమ వైభవాన్ని కోల్పోయారు, సమస్త లోకాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం లేదా అని ప్రార్థించింది. అదితి బాధను అర్థం చేసుకున్న కశ్యప మహర్షి ఆమెకు ఓదార్పునిచ్చి ఓ దివ్యమైన వరాన్ని ప్రసాదించారు. అదితి, భయపడకు, నీ గర్భంలో మరో తేజోవంతమైన శక్తి జన్మించనుంది. ఆ శక్తి సమస్త లోకాలకు వెలుగును ప్రసాదిస్తుంది. కాని దానికోసం నీవు కఠోరమైన వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పారు. కశ్యపుడి మాటలు విని అదితి ఎంతో సంతోషించింది. ఆమె అత్యంత భక్తిశ్రద్ధలతో, కఠినమైన నియమాలతో ఒక వ్రతాన్ని ఆచరించింది. ఆమె నిష్ఠ, పవిత్రత అపారం. ఈ వ్రత ప్రభావం వల్ల గర్భంలో ఉన్న శిశువు అసాధారణమైన తేజస్సును సంతరించుకుంది. ఆ తేజస్సు ఎంత ప్రకాశవంతంగా ఉందంటే అదితి శరీరం కూడా ప్రకాశవంతంగా మెరిసిపోసాగింది. ఆమె ముఖం నుండి వెలువడిన దివ్యమైన కాంతి ఆమె గర్భంలో ఉన్న అద్భుత శక్తికి నిదర్శనంగా నిలిచింది. అదితికి కలిగిన ఆ శిశువే మార్తాండు, అంటే మృత అండం నుండి జన్మించినవాడు అని అర్థం. మొదట ఒక పెద్ద, తేజస్సుతో నిండిన అండం వలె అదితి గర్భం నుండి వెలువడిందట. ఆ అండం నుండి వెలువడినవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు జన్మించగానే ఆయన తేజస్సు సమస్త దిక్కులను ప్రకాశింపజేసింది. దైత్యులు బలహీనపడసాగారు. దేవతలు తిరిగి తమ శక్తిని పొందారు. చీకట్లు పటాపంచలయ్యాయి, లోకాలన్నీ ఆనందంతో నిండిపోయాయి. దేవతలు ఆనందోత్సాహాలతో సూర్యుడిని స్తోత్రాలు చేశారు. సూర్యుడు జన్మించినప్పుడు ఆయన నుండి వెలువడిన ప్రచండమైన వేడిమిని తట్టుకోవడం కష్టం కావడంతో విశ్వకర్మ సూర్యుని తేజస్సును కొంత తగ్గించి ఆయన రథాన్ని మరియు కిరీటాన్ని రూపొందించాడు. ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతాయి. ఇవి సప్తరశ్మిలకు ప్రతీకలు. ఇలా కశ్యప ప్రజాపతికి, అదితిదేవికి పుత్రుడిగా, తేజోమయుడిగా సూర్యభగవానుడు జన్మించాడు. ఆయనకు ఆదిత్యుడు అనే పేరు కూడా అందుకే వచ్చింది. సూర్యుడు కేవలం వెలుగును ప్రసాదించటమే కాదు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన సమస్త జీవరాశికి ప్రాణాధారం. ప్రతిరోజూ మనం చూసే సూర్యోదయం కేవలం ఒక ప్రకృతి దృశ్యం కాదు, అది సృష్టికి జీవాన్ని ప్రసాదించే దివ్యశక్తి పునరుద్భవం. సూర్యుడిని ఆరాధించటం వల్ల మన జీవితంలో వెలుగు, సానుకూల శక్తి నిండుతాయి. ఈ తేజోమయుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉందాం. ఓం సూర్యాయ నమః.